ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. ఇన్ అదర్ వర్డ్స్, నేను ఈ కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తున్నానని చెప్పే కంటే ఇజ్రాయెల్ దేశానికి మిమ్మల్ని పిలుస్తున్నాను రండి అని చెప్తాను. కోర్స్ నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళు ఆ యొక్క ప్రదేశంలో చూడడానికి బయలుదేరి వెళ్తున్నారు. ఇది మంచిది. సరిగ్గా ఈ దినం స్కెడ్యూల్ ప్రకారంగా మేము ఇజ్రాయెల్ దేశానికి 57వ బృందాన్ని తీసుకుని వెళుతూ ఉన్నాను. సో దేవుని యొక్క మహాకృపను బట్టి మీరు ఈ కార్యక్రమం వీక్షించే సమయానికి మేము ఆల్రెడీ అక్కడికి చేరుకునేటువంటి ఒక పరిస్థితి. నా జీవితంలో అయితే ఇది నాకు 45వసారి నేను ఆ యొక్క దేశానికి తీసుకుని వెళ్ళటం. సో ఇన్నిసార్లు వెళుతున్నటువంటి వాడిగా ఆ స్థలాన్ని గురించి నేను అక్కడ వివరిస్తూ మాత్రమే కాకుండా ఇంతమంది ప్రజానీకం, మీరందరూ కొన్ని లక్షల మంది ప్రజలు మన యొక్క కార్యక్రమాలను వీక్షిస్తున్నారు, ఈ ఛానల్ని మీరు వీక్షిస్తున్నారు. సో అందుచేత మీకును ఈ విషయాల్ని వివరించాలి, అందులో ఉన్నటువంటి ఒక సత్యాన్ని, వాక్య సత్యాల్ని మీకు తెలియచేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక్కొక్క స్థలాన్ని గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి. అన్ని స్థలాల గురించి కూడా నేను చెప్పలేను లేండి, కానీ కనీసం కొన్ని స్థలాలైనా దేవుని ఆత్మ నడిపింపును బట్టి నేను మీతో పంచుకునడానికి అన్నట్లుగా నేను మీ ముందుకి రావటం అనేటువంటి జరిగింది. నేను ఈరోజు మీతో పంచుకునేటువంటి ఒక పర్వతం, అది ఇజ్రాయెల్ దేశంలో ఉత్తర భాగంలో ఉండినటువంటి ఒక పర్వతాలు. నిజానికి ఇజ్రాయెల్ దేశం అంతా కూడా కొండలు, లోయలు ఇలాగుండినటువంటివి. యెరూషలేము చుట్టూరు కూడా అనేకమైనటువంటి ఒక కొండలు ఉండిన. అదే దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది, యెరూషలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్లుగా ఇది మొదలుకొని యెహోవానైనటువంటి నేను మీ చుట్టూరు ఉండి నేను మిమ్మల్ని కాపాడుతానని చెప్పేసి అని దేవుడు సెలవిచ్చినటువంటి ఒక మాట. అయితే ఈవెన్ నార్త్లో కూడా కొండలు అనేటువంటివి ఉన్నాయి, పెద్ద పెద్ద పర్వతములు అనేటువంటివి ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఒక అనుభవాలు ఆ యొక్క పర్వతాల దగ్గర మనం చూడగలిగినటువంటి ఒక విషయాలు కనబడుతూ ఉంటాయి. వాటిల్లో ఒకటి గలిలయ సముద్రానికి, ఇటు మధ్యధర సముద్రానికి. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం నిలువుగా కనుక మనం చూస్తే ఇజ్రాయెల్ దేశానికి తూర్పు వైపున గలిలయ సముద్రం ఉంటుంది. గలిలయ సముద్రానికి తూర్పు వైపున అది జోర్డాన్ దేశం ఉండినటువంటిది. సో ఈ గలిలయ సముద్రానికి పడమటి వైపుగా వెళుతూ ఉంటుంటే బాగా కొంచెం అవతల ప్రక్కకి వెళ్ళినప్పుడు అక్కడ మధ్యధర సముద్రం, హైఫా అనేటువంటి ఒక ప్రదేశం ఇవి ఉంటాయి. అవి కూడా ఎత్తైన ప్రదేశం, అది కూడా ఒక కొండలుగా ఉండినటువంటి ఒక ప్రదేశం ఉంటుంది హైఫా అనేటువంటిది. అందుకని అప్పర్ హైఫా, లోవర్ హైఫా అని చెప్పేసి అని, లోయర్ సిటీ, హైయర్ సిటీ అని చెప్పేసి అని పిలుస్తూ ఉంటారు. ఈ రెంటికి మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రదేశాన్ని ఏమంటామంటే కర్మెలు పర్వతములు. కర్మేలు అనేటువంటిది ఒక్క పర్వతము కాదు. యాక్చువల్లీ మన భారతదేశంలో ఉత్తరమున ఉండినటువంటి యొక్క హిమాలయ పర్వతాలు, అవి చాలా పర్వతాలు, దాన్ని పర్వత శ్రేణి అంటారు, లేక అదొక సముదాయం. సో వాటిలన్నింటినీ హిమాలయాస్ అనేటువంటి రీతిగా మనం పిలుస్తూ ఉంటాం. సో హిమాలయ పర్వతాలు అనేటువంటివన్నీ. అలాగే ఇజ్రాయెల్ దేశంలో కూడా కర్మేలు పర్వతాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఒక వరుసలో ఇలాగ ఒక ఏటవాలుగా వచ్చినటువంటి రీతిగా కర్మెలు పర్వతాలు హైఫా దగ్గర నుంచి ఇలా గలిలయ సముద్రం వరకు వచ్చారు. మధ్యలో ఒక చోట ఇజ్రాయేల్ అనేటువంటి ఒక లోయ ఒకటి ఉంటుంది. ఆ లోయ దగ్గర సాధారణంగా యుద్ధాలు ఎక్కువ జరగటం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. సో ఈ కర్మెలు అనేటువంటి ఒక పర్వతం, ఈరోజు ఆ పర్వతం దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకొని వెళుతూ ఉన్నా. 1-2 పర్యాలు ఏం జరిగింది అంటే 4:30 గంటలకి ఆ యొక్క కర్మెలు పర్వతం దగ్గర తలుపేసేస్తారు. సరిగ్గా 4:31 అనుకోండి, మేము అట్లా వెళ్ళామంతే. మేము వెళుతున్నట్టు గేట్ అలా వేయబడుతుంది. ఇంకేం చేస్తాం, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత లబోదీపం అన్నా 4:30, ఇంకా అంతకుమించి మేము తలుపులు తీయమంటే తీయమన్నారు. ఇంకా పాపం అక్కడ వరకు వెళ్ళినటువంటి వాళ్ళు ఒక బ్యాచ్ అనుకుంటా, నేను తప్పలేదు, అక్కడే చిన్న ప్రార్థన చేసుకుని మేము వచ్చేసాం. యాక్చువల్లీ లోపలికి వెళ్తే కూడా అది అదే కొండ, అంతకుమించి వేరేం కాదు. అక్కడ ఒక చర్చ్ బిల్డింగ్ ఒకటి కట్టి ఉన్నారు. ఆ బిల్డింగ్ మీదకి మేము ఎక్కువ వెళితే అవతల వైపుకి మేము చూడగలిగినటువంటి యొక్క మెగిద్దోన్ అనేటువంటి ఒక లోయ, అది మేము చూస్తుంటాం. మెగిద్దోన్ అనేటువంటి ఒక ప్రదేశానికి అక్కడ ఉన్నటువంటి ఒక కొండ, మధ్యలో ఉన్నటువంటి ఒక లోయ, ప్రభు రాకడ సమయంలో జరిగేటువంటి ఒక యుద్ధానికి సంబంధించినటువంటి ఒక లోయ, అది అలా కంటిన్యూగా తీసుకొస్తుంటే జెజ్రియేల్ అనేటువంటి ఒక లోయ వరకు అన్నట్టుగా యుద్ధాలు జరిగేటువంటి ఒక ప్రదేశం. సో ఒక్కొక్కసారి మిస్ అయిపోతాం. ఈ రోజుని మిమ్మల్ని అక్కడ నేను తీసుకొని వెళ్తున్నా. కర్మేలు పర్వతం దగ్గర జరిగినటువంటి యొక్క విషయాలు ఏమిటి అని కనుక మనం చూసినట్లయితే,
రాజులు మొదటి గ్రంథములో 18వ అధ్యాయం దగ్గర ఈ కర్మెలు పర్వతాన్ని గురించినటువంటి ఒక విషయాలు అక్కడ మనకు కనబడతాయి. యాక్చువల్లీ సన్నివేశం కూడా మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. ఏం జరిగింది అంటే, ఆహాబ్ అనేటువంటి ఒక రాజు ఉన్నాడు, ఆయన యొక్క భార్య యెజెబెల్ అనేటువంటి నామ ఉన్నది. ఈ యెజెబెలు అనేక మంది ఇతర దేవతలకు సంబంధించిన ప్రవక్తల్ని పోషిస్తూ వచ్చింది. ఇది చూచినటువంటి యొక్క ఏలియా గారికి రోషం వచ్చిందనమాట. ఏంటిది, ఎవరెవరినో పూజించేటువంటి యొక్క దేవతల్ని పూజించేటువంటి ఈ ప్రవక్తలందరినీ పోషిస్తుంది ఒక ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించిన రాజుగా ఉండవలసినటువంటి యొక్క భార్య ఈ యెజెబెల్ అనేటువంటి ఆవిడ ఇట్లా చేస్తుంది అని అనుకొని, అప్పటికే ఈయన రోషము కలిగి ఉండి 3.5 సంవత్సరముల పాటు వర్షం పడనివ్వకుండా అన్నట్టుగా దేవుని యొక్క ఉగ్రత ఆ ప్రాంతం మీదకి వచ్చేటట్టుగా చేసి ఉన్నాడు. దానికి రాజుగారికి ఇంకా కోపం వచ్చింది. ఈ ఏలియా అనేటువంటి ఆయన మీదనే కోపం తెచ్చుకుని ఉన్నాడు. తర్వాత అంటాడు కలిసినప్పుడు కూడా, నువ్వే కదా ఇశ్రాయేలీలు అనేటువంటి వాడిని ఇబ్బంది పెడుతున్నటువంటి వాడివి, వర్షం లేకుండా మా కరువు కాటకం వచ్చేటట్టుగా దానికి కారకుడు అయినటువంటి వాడు అని చెప్పేసి అంటే, అప్పుడు ఈయన అంటాడు, నేను కాదురా బాబు, నీ భార్య అనేక మందిని పోషిస్తూ వాళ్ళ యొక్క దేవతలను పూజించేటువంటి వాళ్ళని పోషిస్తూ ఆ ప్రవక్తలందరినీ తయారు చేస్తూ వచ్చింది, ఆమె వలన ఈ దేశానికి ఇలాంటి ఉగ్రత వచ్చింది అనేటువంటి రీతిగా ఈయన మళ్ళీ గట్టిగానే గద్దిస్తాడు. ఆ రోజుల్లో ఒకవేళ రాజులు అయినప్పటికీనండి, ప్రవక్తలు రాజులను అభిషేకించేవాళ్ళు, ప్రవక్తలు రాజు దగ్గరికి వెళ్ళి ఖండించేవాళ్ళు. దావీదు రాజు గారిని నాతాన్ అనేటువంటి ఒక ప్రవక్త ఖండించలేదా? ఎంత ధైర్యం ఉండాలి కదా. నాతాన్ అనేటువంటి ఒక ప్రవక్త దావీదు రాజు గారి దగ్గరికి వెళ్ళి, రాజా ఇట్లా జరిగింది, ఒక అతనికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక అతనికేమో ఒకే గొర్రె ఉంది, ఈ 100 గొర్రెలు ఉన్నవాడు ఆడింటి చుట్టం వచ్చాడని చెప్పేసి ఆ ఒక్క గొర్రె ఉన్నవాడు దగ్గరికి వెళ్ళి ఆ ఒక్క గొర్రెని తీసుకొచ్చి కోసేసి ఆడికి వండి పెట్టాడని అంటే, ఎవడాడు ఆడ చావలసిందే అని చెప్పేసి అని అన్నాడు. అది నువ్వే అనేసరికల్లా అవాక్ అయిపోయాడు రాజుగారు. ఆ తర్వాత పశ్చాత్తాపడ్డాడు. ఆయన పలికిన మాటకు జవాబు ఆ పుట్టినటువంటి ఒక పిల్లోడు చనిపోవడం అనేటువంటి జరిగింది దావీదు రాజు గారి యొక్క జీవితంలో. అంటే ఆ రోజుల్లో అంత గట్స్ ఉన్నటువంటి వాళ్ళు. ఈ రోజుల్లో ఏమైపోయామంటే రాజీ పడిపోయి మరీను ఏదైనా విషయాలు ఉంటే కనుక మనము తిన్నగా మనం వెళ్ళి చెప్పలేకపోతున్నాం. ఎంతసేపు వాళ్ళ యొక్క మోచేతి నీళ్లు తాగేవాళ్ళం అయిపోతూ ఉన్నాం. దానికి కారణం బహుశా ఎక్కడో ఒక మాటగా నేను అనుకుంటాను, మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి యొక్క క్రైస్తవ్యం పేదవాళ్ళకి సువార్తను ప్రకటించేటువంటి క్రైస్తవ్యం అయ్యి చివరికి అది ఏ విధమైనటువంటి ముద్ర పడిపోయిందంటే, క్రైస్తవ్యం అంటే బలహీన బడుగు వర్గాల వాళ్ళకి. ఈ బలహీన బడుగు వర్గాల వాళ్ళు మాకు చెప్తారా, మేము పరిపాలన చేసేటువంటి వాళ్ళం, మేము ఏలికలు చేసేటువంటి వాళ్ళం, వీళ్ళు ఎంతసేపు ఆ కింద అక్కడే ఉండాలి, మా మోచేతి నుంచి కారేటువంటి అక్కడ నీళ్లు తాగాలి తప్ప అంతకుమించి వీళ్ళు మాకు చెప్తారా అని అంటారు. కానీ ఈరోజు నేను చెప్తున్నానండి, దేవుని బిడ్డలమైనటువంటి మనం, దేవుని యొక్క కుమారులంగా కుమార్తెలుగా ఉండినటువంటి మనం, దేవుని యొద్ద నుండి ఆలోచనలు సంపాదించుకున్న మనం ఈ రోజుని ఏలిక చేసేటువంటి వారంగా ఉండాలి. ఏలిక చేస్తున్నటువంటి వాళ్ళు ఒకవేళ ఏదైనా కనుక తప్పు చేస్తున్నట్లయితే దానిని ఖండించగలిగినటువంటి వారమై ఉండాలి. బైబిల్ గ్రంథంలో బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అనేటువంటి ఆయన హేరోదు రాజు గారి దగ్గరికి వెళ్ళి, నువ్వు చేస్తుంది తప్పు, నీ సహోదరుని యొక్క భార్యను నువ్వు ఉంచుకొని ఆమెతో నువ్వు జీవిస్తున్నావు, అది పొరపాటు అని చెప్పేసి అని చెప్పలేదా? అఫ్కోర్స్ పర్యవసానం ఒకవేళ వస్తే వచ్చింది కాక, ఆయన శిరచ్ఛేదనం చేయబడితే చేయబడ్డాడు కాక. కానీ ఈ రోజున ఒకవేళ క్రైస్తవులు అయినటువంటి వారికి కూడా కొన్ని కష్టాలు ఇబ్బందులు వస్తే కలవరపడకండి. ఇవన్నీ వస్తే రానివ్వండి, ఏమైనా అయితే ఈ దేహాన్ని ఏమైనా చేస్తారో తప్ప అంతకుమించి మన ఆత్మను ఎవ్వరేం చేయలేరు. ఈ రోజుకైతే రేపైనా ఏదో ఒక రోజుని ఈ దేహాన్ని మనం విడిచిపెట్టక తప్పదు. ఒకవేళ హింసిస్తే కనుక కొంచెం హింస, కొంచెం కష్టం, కొంచెం వేదన, కొంచెం బాధ, నొప్పి ఇలాంటివి అనేటువంటి మనం భరిస్తాం. కానీ క్రీస్తు కొరకు హతసాక్షులమైనప్పుడు, క్రీస్తు కొరకు అలాంటి వాటిని భరించినప్పుడు దేవుని యొక్క వాక్యంలో దేవుడు అంటాడు, జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, ఎందుకంటే పరలోకమందు మీ ఫలము అధికముగా ఉంటుంది అని కదా ప్రభువారు చెప్పి ఉన్నారు. సో ఈ దినాన్ని మనం ఎదుర్కొందాం, మనం నిలబడదాం, రోషము కలిగి మనం నిలబడదాం. అవసరమైతే అలాంటి అధికారంలో ఉన్నటువంటి వారికి కూడా మనం చెప్పవలసినటువంటి విషయాలు చెప్దాం. అయితే అందులో దేవుడు ఏమంటాడంటే ప్రేమతో మనం చెప్తాం. మరి ముక్కుసూటికి వెళ్ళిపోయి మనం ఖండించినట్టుగా ముఖం సీరియస్గా పెట్టుకొని నువ్వు తప్పు చేస్తున్నావు అనేటువంటిదిగా చెప్తూ వెళ్ళేదానికంటే మనం వెళ్ళి ఒక మాటగా జ్ఞానంగా పొలైట్గా చెప్పవలసిన రీతిగా మనం చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు వారిని కన్విన్స్ చేసి వాళ్ళు పొరపాటు చేశారు, వాళ్ళు తప్పు చేశారని దిద్దుబాటు చేసుకోవడానికి అనేటువంటి అవకాశం పరిశుద్ధాత్ముడు ఇచ్చుకుంటాడు. కానీ పాత నిబంధన గ్రంథములో ఈ ఏలియా గారు ముక్కుసూటిగానే వెళ్ళాడండి.
ఆహాబ్ రాజు గారి విషయంలో ముక్కుసూటిగానే వెళ్ళి ఉన్నాడు. ఆయన భార్య పోషిస్తున్నటువంటి కొందరు ప్రవక్తలైనటువంటి వారి విషయంలో ముక్కుసూటిగానే వెళ్ళి ఉన్నాడు. రాజులు 1 గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనంలో ఈ యొక్క ఏలియా ఈ ప్రవక్తలైనటువంటి వాళ్ళందరినీ పోగు చేసి రమ్మంటాడు. ఆహాబుతో చెప్తాడు, ఏమయ్యా నీ భార్య పోషిస్తున్నటువంటి ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు కదా, ఆషారాదేవి ప్రవక్తలు, బయలుదేవత ప్రవక్తలు, సో వాళ్ళందరినీ తీసుకుని రా. దాదాపు 850 మంది పైన వాళ్ళందరూ కలిసి వండినటువంటి ప్రవక్తలు, వాళ్ళందరినీ తీసుకుని వచ్చి కర్మేలు పర్వతం దగ్గరికి వాడిని పోగు చేయి అని అంటాడు. అది అక్కడ కర్మేలు పర్వతం యొక్క ఇంపార్టెన్స్. ఈ రోజున మనము ఆ కర్మేలు పర్వతం దగ్గరికే వెళ్తున్నాం. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి ఒక అద్భుతమైన అనుభవాన్ని మనం సొంతం చేసుకున్నానికి అన్నట్టుగా మిమ్మల్ని కర్మేలు పర్వతం దగ్గర తీసుకుని వెళుతూ ఉన్నా. అక్కడ జరిగినటువంటి ఒక విషయం ఏంటంటే, వాళ్ళతో మాట్లాడుతూ ఏలి అంటున్నాడు, రే బాబు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు? ఇటు అయితే పూర్తిగా క్రైస్తవులన్నా అయ్యి ఉండండి, లేదంటే బలహీన బడుగు వర్గాలు అని చెప్పేసి అన్నటువంటి రీతిగానే ఉండనివ్వండి. ఈ మధ్యలో నేను మధ్యలో వాట్సాప్, యూట్యూబ్లో కూడా ఏదో చూస్తూ ఉన్నా. ఒక ఆయన ఎవరో మాట్లాడినటువంటి ఒక మాటలకి ఒక సీనియర్ ఆఫీసర్ అయి ఉండి, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి, ఆయన మాట్లాడినటువంటి ఒక మాటలకి యువతలు మళ్ళీ వీళ్ళు కౌంటర్ వేసినటువంటి ఒక కౌంటర్ మాటలకి ఆయన అలా అనడానికి తగదు. మేము భారతీయులం అయ్యుండి ఒకవేళ మేము ఏ మతాన్ని విశ్వాసాన్ని మేము పాటిస్తున్నాం, మమ్మల్ని గురించి ఇలాగా అధికారి మాట్లాడడం సరైనటువంటి ఒక విషయం కాదు అని చెప్పేసి ఆయన వీళ్ళు మాట్లాడినటువంటి విషయాలు ఇవన్నీ చూస్తుంటే ఎంత భయంకరమైనటువంటి ఒక పరిస్థితిగా కనబడుతుంది. మళ్ళీ పైపెచ్చు ఆయన అంటున్నాడు కదా, ఇంటిలోనికి వెళ్ళి సోదాలు చేస్తారంట. వీళ్ళ పెళ్లి కార్డులు, వీళ్ళ యొక్క బర్త్డే కార్డులు ఇలాంటివి కూడా సోదా చేసి ఒకవేళ వాళ్ళే కనుక క్రైస్తవులని కనుక తెలియజేయబడితే వాళ్ళని ఉద్యోగంలో ఉండడానికి వీలు లేకుండా చేయాలని చెప్పేసి అని చెప్తున్నాడు. పాపం కొంతమంది నాట అందరూ. ఆ రోజు నేను ఆ యొక్క వీడియో కూడా నేను వింటూ ఉన్నప్పుడు ఒక ఆయన ఎంతో రోషం కలిగి ఆయన మాట్లాడుకుంటూ వచ్చినాడు, అంత పెద్ద అధికారిగా ఉండినటువంటి ఆయన మీద కూడా. కానీ కొంతమంది ఏం చేస్తారు పాపం, ఏదో మా బ్రతుకు తెరవండి, మా ఉద్యోగం పోకుండా మాకు ఉండాలండి అని చెప్పేసి అని పాపం బైబిల్ గ్రంథాలన్నీ తీసుకెళ్ళి ఎక్కడో దాచేసి ఉండి ఉంటారు, యేసు పటాలన్నీ తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేసి ఉండి ఉంటారు. సో ఇలాగున్న భయపడుతున్నటువంటి ఒక పరిస్థితులు. ఏలియా మాట్లాడుతున్నటువంటి ఒక మాట, రోషము కలిగి మాట్లాడుతున్నటువంటి మాట అంటాడు, రే బాబు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు? ఎంతకాలం 2 పడవల మీద కాళ్ళు వేసినట్టుకుంటారు? కొంతకాలం ఏమో క్రైస్తవులు అన్నట్టుకుంటారు, గుళ్ళోకి వచ్చినప్పుడు క్రైస్తవులు అన్నట్టుకుంటూ ఉన్నారు, బయటకు వెళ్ళేసరికేమో ఎదురైన పరిస్థితులను బట్టి మేము మామూలు మనుషులు అని చెప్పేసినటువంటిది. వద్దురా బాబు, రండి, మన దేవుని కొరకు మనం రోషము కలిగి నిలబడుందాం రండి అని చెప్పేసి అనేటువంటి ఒక రోషము కలిగినటువంటి ఒక మాట అది అక్కడ అంటూ ఉంటాడు. ఈరోజున కూడా ఈ కర్మేలు పర్వతం దగ్గర నేను మీతో పంచుకున్న మాట, దేవుని కొరకు నిలబడదాం, దేవుని కొరకు రోషం కలిగి నిలబడదాం. డోంట్ బి వరీ, రాజీ పడిపోవద్దు, జీవితం మీద రాజీ పడిపోవద్దు. ఉద్యోగాల కొరకు, లేకపోతే ఉన్నటువంటి ఒక బ్రతుకు తీరువు కొరకు, లేకపోతే మన యొక్క జీవిత బత్యము కొరకు, దేని కొరకు రాజీ పడినట్టుగా మనం జీవించొద్దు. రోషము కలిగి దేవుని కొరకు జీవిద్దాం. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే యెహోవా దేవునికి సంబంధించిన వాళ్ళు కారు, వాళ్ళు వేరే వాటికి సంబంధించినటువంటి వాళ్ళు, వేరొక ప్రవక్తలుగా వారు ఉండినటువంటి వాళ్ళు. సో వాళ్ళతో మాట్లాడుతూ, ఒరే బాబు, మనం ఒక సవాలు పెట్టుకుందాం రా, ఇద్దరము కూడా 2 బలి పశువులను మనం వదిద్దాము, బలి పశువులను అక్కడ పెడదాము, బలిపీఠ మీద పెట్టుకుందాము. ఏ దేవుడు అనగా మీరు సేవించుచున్న దేవుడు ఒకవేళ కనుక అగ్నిని కురిపించి ఆక దహన బలి పశువును దహింపజేస్తే మీ దేవుడే నిజమైన దేవుడు అని ఒప్పుకుందాం. ఒకవేళ లేకపోతే నేను దేవునికి మొరపెట్టుకుంటా, నేను నమ్మినటువంటి ఒక దేవుడు కనుక అగ్ని కురిపించి ఆక దహన బలి పశువును దహించగలిగితే ఈ దేవుడు యెహోవా దేవుడు అని చెప్పి మీరు నమ్మని బాగుంది అనుకున్నారు వీళ్ళందరూ కూడా. సరే అయితే మీకే చాయిస్ ఇస్తున్నా, తీసుకోండి అని చెప్పేసి అని వాళ్ళకే ఆ చాయిస్ విడిచిపెట్టాడు. ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేసుకోండి అని దానపల్లి పశువుని వధించారు, బలిపీఠం మీద పెట్టారు. పెట్టి ఉదయకాలం నుంచి వాళ్ళు సంబరం చేస్తూ ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు, మొర్ర పెడుతూ ఉన్నారు. ఈయన ఇంకా రెచ్చగొడుతూ ఉన్నాడు. ఒకసారి అండి ఇదే ప్రసంగానికి నేను తర్జుమా చేస్తూ ఉన్నా. ఐ థింక్ అది కొత్తగూడెం అనేటువంటి ఒక ప్రదేశంలో, భద్రాచలం ఆ ప్రాంతాల దగ్గర ఉండినటువంటి కొత్తగూడెం అనే ప్రదేశంలో అప్పటి రోజుల్లో ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి ఒక దొరగారికి నేను తర్జుమా చేస్తున్నా. చాలా కాలం క్రితం, ఐ థింక్ ఇట్ మస్ట్ బి 1985 అనుకుంటా, 1985 ఆ సంవత్సరాలు అనుకుంటా నేను చేసినటువంటి ఒక తర్జుమా. అప్పుడు ఆయన మాట్లాడుతూ, ఆయన రెచ్చిపోతూ ఉన్నాడు. ఆయన ఎల్లకోలం చేస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతుంటే మాటలు నేను తర్జుమాలు చేయాల్సి వచ్చినప్పుడు రోషం కలిగి నేను కూడా అలాగే చేశా.
ఆయన ముందు చిన్న క్లూ కూడా ఇచ్చాడు. ఏమన్నాడంటే, వాళ్ళు ఎలాగన్నా అలసిపోయి సమస్యలు పడిపోతారు, అలా పడిపోయారు అన్నప్పుడు నేను కూడా కింద పడిపోతా, తర్జుమా చేస్తున్నా, నువ్వు కూడా కింద పడిపో అన్నాడు. సరేనైనా తప్పకుండా నువ్వేం చేస్తే అది చేసేస్తా, నేను రెడీ అయిపోయాను నేను కూడా. సో ఆయన మాట్లాడితే ఏమంటాడంటే, వాళ్ళు అలసిపోయారు, పొద్దున్న నుంచి సాయంకాలం దాకా అరిచారు, గొంతుకుపోయేది వాళ్ళకి, ఈయన కూడా గొంతుకుపోయినట్టు చేశాడు, నేను కూడా తర్జుమాలో గొంతుకుపోయినట్టు చేశా. ఆ తర్వాత ఏం చేసినాడు, వాళ్ళ సమస్యలు పడిపోయారు, ఆయన కింద పడిపోయాడు, బైక్ కట్టుకునే కింద పడిపోయాడు. నేను కూడా ఏం చేశాను, వాళ్ళ సమస్యలు పడిపోయారు, నేను కూడా కింద పడిపోయా. పొడుకునే మాట్లాడుతున్నాడు ఆయన, నేను కూడా పొడుకొని తర్జుమా చేసేస్తున్నా. నిజంగా అప్పటి నుంచి అండి నాకు తర్జుమాల్లో లోకానికి మిగతా వాళ్ళందరికీ బాగా పరిచయమైనటువంటి ఒక విషయం. ఆ కొత్తగూడెం దగ్గరే నన్ను చూశారు, అక్కడున్న బిషప్ తండ్రి గారు, డోర్నకల్లో ఉన్నటువంటి ఒక బిషప్ తండ్రి గారు. ఆ తర్వాత వాళ్ళు నన్ను దినకన్ గారు వాళ్ళకి రికమెండ్ చేస్తే, ఆ తర్వాత నేను దినకన్ గారు వాళ్ళకి నేను తర్జుమాకు వెళితే, సో అలాగున నా జీవితంలో అంచెలుగా దేవుడు పైకి తీసుకొని వచ్చినటువంటి ఒక విషయం. కానీ ఆ రోజుని మాట్లాడుతున్నటువంటి ఒక మాటలండి నాకైతే ఒళ్ళు జలధరిస్తూ వచ్చిందనమాట. దేవా, నీ కొరకు ఎటువంటి రోషము కలిగినటువంటి రీతిగా ఉండవలసినటువంటిది. అది కర్మేలు పర్వతం దగ్గర జరిగినటువంటి. ఆ కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్తేనండి అదే రోషం అండి బాబు. ఇప్పుడు కూడా అక్కడికి వెళితే అదే విషయాల్ని నేను ఇప్పుడు కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటా. ఆ కర్మేలు పర్వతం దగ్గర జరిగినటువంటి ఒక రోషముతో కూడినటువంటి ఒక తీర్మానం. సో అక్కడ ఏలియా గారు అడిగిన ప్రకారంగా పొద్దున్నుంచి సాయంకాలం వరకు చేశారు, ఏమీ జరగలే. ఇంకా సాయంకాల సమయం వచ్చేసరికి ఈయన గారు అంటాడు, ఒరే బాబు, ఇక నా టర్ను, నేను తీసుకుంటాను రండి అని చెప్పి వాళ్ళందరినీ అక్కడ నిలబెట్టి, ఈయన మొట్టమొదట చేసిన విషయం ఏంటంటే, ఆ కర్మేలు పర్వతం మీద పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి బాగు చేశాను. హై ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో కూడా ఒక మాట పంచుకున్నా. ఒకవేళ మన ఇంటిలో బలిపీఠం అనే ప్రార్థన జీవితం పడిపోయిందా? ఈ రోజుల్లో మన సెల్ ఫోన్లు ఎక్కువైపోయినాయి. ఈ రోజుల్లో మనకి టీవీ ఛానల్స్ ఎక్కువ వచ్చేసినాయి. ఈ రోజుల్లో సాయంకాలం ప్రార్థన చేసుకునే సమయానికి సీరియల్స్ మనకి ఎక్కువ వచ్చేస్తూ ఉన్నాయి కదా. ఈరోజు ఒకవేళ ఒకరు ప్రార్థన చేసుకుందాం రండి అంటే, నేను వస్తానులే కొద్ది నిమిషాలు, అందరికి నువ్వు మొదలుపెట్టు పాటలు పాడడం, ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పేసి బహుశా టీవీ దగ్గర కూర్చున్నాము, లేక వంట చేస్తూ కూర్చుండిపోయాము, ఇంకొక పని మీద మనం ఉండిపోయాము. బహుశా మన ఇంటిలో ప్రార్థన అనే బలిపీఠం పడిపోయిందేమో కదా. ఈరోజు నేను కర్మేలు పర్వతంగా నేను చెప్తున్నా, ఏలియా చేసిన ప్రకారంగా తిరిగి మళ్ళీ కట్టుకుందాం రండి. కుటుంబ ప్రార్థన ఉందా మన ఇంట్లో? నేను మిమ్మల్ని అడుగుతున్నా, కుటుంబ ప్రార్థన మనం చేసుకుంటున్నామా? భర్త, భార్య, పిల్లలు అందరం కలిసి కాసేపు అక్కడ ఉండగలుగుతున్నామా? కాసేపు కూర్చొని ఉండగలుగుతున్నామా? కొన్ని చర్చెస్లో కొంతమంది భలే ఎంకరేజ్ చేస్తుంటారు. ఆ చర్చెస్కి సంబంధించినటువంటి ఒక బిడ్డలు కుటుంబ ప్రార్థన విడిచిపెట్టరు. ఇంకా అవసరమైతే ప్రతి ఒక్కళ్ళు ఇంటిల్లి 10 మోకాళ్ళ మీద ఉండి మరి వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. హెడ్స్ ఆఫ్, వాళ్ళకి నిజంగా మనం చేయెత్తి నమస్కారం పెట్టాలని అంటాను నేను. బట్ దేర్ ఆర్ మెనీ ఫ్యామిలీస్ లాస్ట్, పోగొట్టుకున్నారు. ఈ కుటుంబ ప్రార్థన బలిపీఠం అనేటువంటిది పడిపోయేది. కడదాం రండి. కర్మేలు పర్వతం దగ్గరికి వచ్చాం. ఏలియా చేసిన పని, ముందు బలిపీఠాన్ని బాగు చేశాడు. తర్వాత ఏమనుందంటే, యాకోబు యొక్క 12 గోత్రముల చొప్పున గోత్రానికి ఒక రాయి చొప్పున తీసుకుని వచ్చి ఆ రాళ్లతో బలిపీఠంను కట్టించాడు. ఇంట్లో వాళ్ళందరూ ఉండాలండి. ఈరోజు నేను ప్రేమతో చెప్తున్నానండి, ఏదో ఒక్కళ్ళు మాత్రమే ప్రార్థన చేసుకొని, అమ్మ ఒక్కళ్ళే ప్రార్థన చేసుకొని, నాన్న ఒక్కళ్ళే ప్రార్థన చేసుకొని, లేకపోతే అమ్మ నాన్న వేరే టీవీలు చూస్తుంటే ఇక్కడ పిల్లలు ఒక్కళ్ళే ప్రార్థన చేసుకొని, లేకపోతే తల్లిదండ్రులు మాత్రమే ప్రార్థన చేసుకుంటే పిల్లలేమో టీవీలు చూస్తా, సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉండడం కంటే, ఈరోజున క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నాను, మా కర్మేలు పర్వతం దగ్గరికి వచ్చాంరా, ఇంటిల్లి పాది మనం ఒక్కొక్క రాయిగా మనం అందరూ కలిసి బలిపీఠం కట్టుకుందాం రండి. పిల్లలు ఇంట్లో ఉన్న పని వాళ్ళు సైతం మనం ఇక్కడ పని చేసుకుంటూ, మనం ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ, నువ్వు అందాక అంట్లు తోమేసి, నువ్వు అందాక ఆ పొయ్యి అడిగేసి, ఆ పొయ్యి శుభ్రం చేసి, లేకపోతే నువ్వు అక్కడ వంట చేస్తుంటావు, నువ్వు ఎక్కడ వచ్చి ఏం కూర్చుంటావు, లేదు అడుగు కూర్చో అని చెప్పేసి అని అనొద్దు. ఇంట్లో పని చేస్తున్న పని మనుషులు ఒక్కొక్క చోట అండి నేను చూస్తా, వాళ్ళు ఎంత చక్కగా చెప్తారు తెలుసా, అయ్యా మా కుక్క కూడా వచ్చి మా ప్రార్థనలో కూర్చుండదు. అబ్బా, నేను అనుకుంటా కుక్కకి ఎంత జ్ఞానం దేవుడు ఇచ్చాడు, ప్రార్థన చేస్తున్నంతసేపు వచ్చి చేతులు అలా పెట్టుకొని అలాగే కూర్చుంటుందంట కుక్క. ఆమె నన్నక గబుకులేస్తుంది, ఇది కూడా నాకు నుంచి. ఏమండి, అలాంటప్పుడు మనం అందరూ సజీవమైన రాళ్ళు గుండినటువంటి మనం ఉండద్దా? ఏలియా ఆ కర్మేలు పర్వతం మీద చేసింది అదే, బలిపీఠాన్ని బాగు చేశాడు. పోగొట్టుకున్న ప్రార్థనా జీవితాన్ని తిరిగి అక్కడ కట్టిన దానికి సాదృశ్యం. ఒక్కొక్క గోత్రానికి ఒక రాయి చొప్పున అన్నట్టుగా ఇంట్లో ఉన్న వాళ్ళం అందరం, ఈవెన్ ఇంక్లూడింగ్ ద సర్వెంట్స్, ఈవెన్ ఇంక్లూడింగ్ ద ప్రాణులు, మనం అందరం కలిసి కుటుంబ ప్రార్థనకు అన్నట్లుగా ఉదయం సాయంకాలం లేదా కనీసం ఒక పూటనైనా మనం అలాగున్న దేవుని యొక్క సన్నిధిలో సాయంకాల సమయంలో మనం ప్రార్థన చేసుకోవడానికి అన్నట్టుగా రావాలి. మూడోది ఏలియా చేసినటువంటి ఒక పని ఏంటంటే, దేవా నీ చిత్తము చొప్పున నేను ఇది చేస్తున్నానని ఈ లోకానికి తెలియజేయబడినట్లు, నీవే నిజమైన దేవుడు అయ్యున్నామని ఇలాగ తెలియజేయబడినట్లుగా ఈరోజు నా ప్రార్థన ఆలకించుంటాడు. దేవుని మహిమపరచాలి.
దేవుని యొక్క చిత్త ప్రకారంగా అన్నట్టుగా మన యొక్క ప్రార్థన ఉండాలి. ఈరోజు మన స్వార్థానికి, మన గొప్పతనానికి, నా యొక్క గొప్పతనం, నేను ఎంత ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో చూసుకోండి అన్నట్టుగా ఇది చేస్తే ఏదో ఒకరిని ఫ్లాట్ అయిపోతారండి, ఏదో ఒకరిని పడిపోతారండి. ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది యొక్క జీవితాలు నేను చూశాను. పెద్ద గొప్పలు గెలిపోయినటువంటి వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి వాళ్ళు, ఒకానొకప్పుడు ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి అన్నట్టుగా వెళ్ళినటువంటి వారు, ఆ తర్వాత వాళ్ళ యొక్క జీవితంలో ఎక్కడ పడిపోయారో, ఏమైపోయారో అసలు పేరే లేకుండా పోయినటువంటి రీతిగా తయారైనటువంటి జీవితాలు. కానీ ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నా, ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానుసారమైన ప్రార్థన మనం చేస్తామో, నా ప్రభువు, నా రక్షకుడైనటువంటి యేసయ్య ఆయన గెత్సెమనే తోటకి ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఏమంటారంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించండి, అయినా నీ చిత్తమే సిద్ధించును గాక, నా చిత్తం కాదు, తట్టుకోలేక నేను అన్నానే కానీ నీ ఆలోచనే నెరవేను కాక, ఈ పాత్ర నేను త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుంచి తొలగిపోతాను అనుకుంటే త్రాగడానికి నేను సిద్ధమని చెప్పేసి అని ఆయన శిలువ మరణం పొందడానికి ఏ పాపము చేయనటువంటి ఆయన ఎంతగా త్యాగం చేసుకొని వెళ్ళి ఉన్నారు కదా. సో ఈ దినాన్ని మనం కూడా ప్రార్థన చేసుకుంటే బిడ్డలు దేవుని చిత్త ప్రకారంగా ఈ రోజుల్లో చాలా ప్రార్థనలు, ఈవెన్ నాకు రిక్వెస్ట్గా వచ్చేటువంటి ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా ఎలా ఉంటాయంటే, మన ఉద్దేశాన్ని దేవుడితో చెప్పి అది చేయమని చెప్తూ ఉంటాం మనం. చాలా పొరపాటు అండి, అది ఆలోచన లేకుండా మనం చేస్తున్నామండి. నాకు ఈ ఉద్యోగం రావాలని ప్రార్థన చేయండి, నాకు ఈ అమ్మాయే పెళ్లి కావాలని ప్రార్థన చేయండి, నాకు ఇళ్ళే పుట్టాలని ప్రార్థన చేయండి, నాకు ఇదే జరగాలని ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన చేశాక మళ్ళీ అది జరగకపోతే మా ప్రార్థన లోపం అని చెప్పేసి మళ్ళీ మా మీద నిందలేస్తా కూర్చుంటారు ఇంకా. సో అది కాదు, నేనైతే ఖచ్చితంగా చెప్తా ఉంటాను. నేనేమంటానంటే, అయ్యా దేవుని చిత్త ప్రకారంగా జరగాలని ప్రార్థన చేస్తాను, దేవుడి చిత్తము జరగాలని. నువ్వు పలానా వ్యక్తిని పెళ్లి చేసుకునేటువంటి దైవ చిత్తం అయితే అది ఖచ్చితంగా జరుగుతుంది. నీ కొడుకే పుట్టాలి లేక నీ కూతురే పుట్టాలి దైవచిత్తం అయితే, ఎవరిని పుట్టించాలని దైవచిత్తమో అది దేవుడు అనుగ్రహించుకుంటూ ఉంటాడు. సో దైవచిత్తానుసారమైన ప్రార్థన, అక్కడ ఆయన అంటాడు, ఏలియా గారు కర్మేలు పర్వతం మీద చేసినటువంటి ఒక ప్రార్థన ఏంటంటే, దేవా నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే సిద్ధించునుగాక. అటువంటి ప్రార్థన చేయగా అక్కడ వ్రాయబడినటువంటి ఒక మాటలు ఏంటంటే, పరలోకము నుండి అగ్ని ఆ కర్మేలు పర్వతం మీదకి దిగి వచ్చినది. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు అగ్ని స్వరూపములో ఆయన మన మధ్యకు వస్తున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు దిగువచ్చినప్పుడు, ఆ యొక్క మేడగదిలోనికి దిగువచ్చినప్పుడు అగ్ని నాలుకలుగా విభాగించబడినట్లుగా కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలనేటువంటి ఒక మాట మనం చూస్తాం. దేవుడని యెహోవా మోషేని పిలిచినప్పుడు అగ్నిలో నుండి దేవుడని యెహోవా మోషేని పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. ఈవెన్ ఏలియా గారి విషయంలో కూడా అగ్ని దిగువచ్చినట్లుగా ఆయనను అగ్ని రథములో దేవుడు కొనిపోయినటువంటి ఒక విషయాన్ని కూడా మనం చూస్తాం. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు దిగి వస్తున్నటువంటిది. ఈ రోజుని మీ ఇంటిలోనే ఆ కర్మేలు పర్వతం ఉండినది. ఈ రోజున మీరు, నేను, మనమందరం ఈ కర్మేలు పర్వతం దగ్గరకు వచ్చినాం. ఈ రోజున ఒక నిర్ణయం తీసుకుందాం. చాలా కాలం క్రితం నేను హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఒక మీటింగ్స్కి తర్జుమా చేయడానికి నేను వచ్చా. అప్పుడు వచ్చిన దొరగారి పేరు నాకు గుర్తులేదు, కానీ బ్లాక్స్ అనమాట వాళ్ళు. సో వాళ్ళకి నేను తర్జుమా చేస్తూ వచ్చినాను. అది సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉండినటువంటి ఒక బ్యాప్టిస్ట్ చర్చిలో జరుగుతున్న సెమినార్. ఆయన అడిగినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, వేర్ ఆర్ ద ఎలైజాస్ ఆఫ్ ఇండియా? ఇది ప్రశ్న. ఆ అంశం మీద ఆయన మాట్లాడుతూ వచ్చినాడు, వేర్ ఆర్ ద ఎలైజాస్ ఆఫ్ ఇండియా. నేను అప్పటి నుంచి అండి అది నా మనసులో పడిందేమో, ఇన్నిసార్లు నేను ఆ కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే ప్రశ్న నేను వేస్తాను, వేర్ ఆర్ ద ఎలైజాస్ ఆఫ్ ఇండియా? భారతదేశపు ఏలియాలు ఏరి మీరు. ఈరోజు మీరే నేను చెప్తున్నాను, మీరు ఇట్టి ప్రార్థన అనుభవాన్ని, కర్మేలు అనుభవాన్ని కలిగినటువంటి వారై పరిశుద్ధాత్ముడి భారతదేశం మీదకి దిగువచ్చినట్లుగా, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం మీ భారతదేశం మీదకి దిగువచ్చినట్లుగా అట్టి ప్రార్థన, అట్టి రోషము కలిగినటువంటి జీవితాన్ని కలిగినటువంటి ఏలియాలుగా మీరుండాలని ఈరోజు ఈ వర్తమానంతో నా ప్రభు నన్ను మీ ముందుకు తీసుకొని వచ్చినాడు. హై ఫ్రెండ్స్, కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్ళటం పెద్ద గొప్ప సంగతి కాదు. ఇజ్రాయెల్ దేశాన్ని చూడడం పెద్ద గొప్ప సంగతి కాదు. ₹1,00,000 మన చేతిలో ఉంటే కనుక మనం సులువుగా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి రావడానికి అయినటువంటి అవకాశాలు ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళి రావచ్చు, ఆ ప్రదేశాలు మనం చూసి రావచ్చు. కానీ నా పాయింట్ నేను ఏమంటానంటే, అక్కడికి వెళ్ళొచ్చినటువంటి మనం భారతదేశపు ఏలియాలుగా, నా భారతదేశంలో ఉన్న నా ప్రజలు, నా తెలుగు ప్రజలు, నా భారతీయులైనటువంటి వాళ్ళు ఒక్కరూ నశింపకూడదు. వాళ్ళందరూ యేసు ప్రభుని రక్షకునిగా తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ అగ్ని చేత వారిలో ఉన్నటువంటి ఒక చెడు ప్రవర్తన అంతా కాల్చివేయబడాలి, చెడు వ్యసనాలన్నీ తీసివేయబడాలి, పాపమంతా దహించివేయబడాలి. వాళ్ళు దేవుని కొరకైనటువంటి ఒక రోషము కలిగినటువంటి ఒక బిడ్డలుగా వారు ఉండాలనేటువంటి ఒక తపన ఈరోజు మనలో ఉండాలి. ఈ నా మాటలు వింటున్నాను నా మిక్కిలి ప్రియ స్నేహితులరా, విల్ యూ బీ వన్ ఆఫ్ ద ఎలైజాస్ ఆఫ్ ఇండియా? మీరు ఈ భారతదేశపు ఏలియాగా మీరు ఉంటూ ఉన్నారా?
ఈరోజుని మీరు వండడానికి ఇష్టపడుతూ ఉన్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం మీ మీదకి వస్తున్నది. ఆ అగ్ని అభిషేకం దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. నేను తీసుకుని వెళ్ళినటువంటి ప్రతి బ్యాచ్ని నేను ఆ కర్మేలు పర్వతం దగ్గర తీసుకుని వెళ్ళినప్పుడు, ఆ మేడగది మీదకి తీసుకొని వెళ్ళినా, లేక ఒకవేళ గేటు వేయబడింది కనుక ఆ బయటని మేము అక్కడ నిలబడినా ఇదే ప్రార్థన చేసి ఒక తీర్మానంతో అక్కడి నుంచి మరలా తిరిగి తీసుకొస్తూ ఉంటా. అందుకే ఈనాడు దేవుడు మహా మంచి కృపచేత ఈరోజు నాకు అటువంటి అభిమానాన్ని, నాకు అటువంటి గౌరవాన్ని దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. అనేక మంది ప్రజలు సువార్తరాజు గారితో మేము వెళ్తాం, సువార్తరాజు గారు ఉన్న బ్యాచ్లో మేము వెళ్తామని చెప్పేసి ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. కారణం ఏంటంటే ఇలాంటి ఆత్మీయమైనటువంటి ఒక అనుభవాలతో వారిని ఒక ఆత్మీయ యాత్రగా యెరూషలేం యాత్రలో నేను నడిపిస్తూ ఉన్నాను కనుక ఈరోజు ఒకవేళ మనం భౌతికంగా మనం ఆ కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్ళకపోయినా ఈరోజు నా కర్మేలు పర్వతం దగ్గర ఆధ్యాత్మికంగా మనం వెళ్ళి ఉన్నాం. మన ఆత్మీయ జీవితంలో ఒక ఏలియాలుగా దేవుని కొరకు ఒక రోషము కలిగినటువంటి వ్యక్తిగా దేశమును ప్రభు దగ్గరికి నడిపించగలిగినటువంటి వారంగా మనం సాగిపోదాం. చరిత్రలో అక్కడ ఉన్నటువంటి ఒక విషయం ప్రకారంగా వాస్తవానికి ఏలియా గారు ఒక్కరిని తప్పించుకోకుండా వారందరినీ అక్కడున్న కీషోను అనేటువంటి ఒక వాగు దగ్గరికి తీసుకొని వెళ్ళి వాడిని వధించాను అని ఉంటుంది. అది పాత నిబంధన నీతి, ఆ ప్రకారంగా ఉండిన రాజనీతి. కానీ ఇక్కడ నేనైతే ఏమంటానంటే నా దేశ ప్రజలందరూ రక్షింపబడాలి, ఒక్కరూ నశింపుకొనగా, ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకుండా నా భారతీయులందరూ కూడా రక్షింపబడాలనే రోషముతో ఈ సత్య సువార్త నేను ప్రకటిస్తున్నా. నేను బ్రతుకున్నంత వరకు, దేవుడు నాకు అవకాశం ఇచ్చినంత వరకు ఏ విధము చేతనే కానీ ఈ సత్య సువార్తను ప్రకటిస్తూ ప్రజలందరినీ ప్రభు దగ్గరికి నడిపించాలని కోరుతున్నా. ఈరోజు ఈనా కార్యక్రమాన్ని చూస్తున్నా మీరు ఒక ఏలియాగా ఉంటారా? మీరు కూడా ఒక రోషము కలిగిన వ్యక్తిగా ఉంటారా? మీరు కూడా ఇటు కుటుంబ ప్రార్థన కలిగినటువంటి వారమేయండి. ప్రార్థనా జీవితాన్ని బాగు చేసుకొని కర్మేలు పర్వతం దగ్గర ఒక రోషము కలిగినటువంటి ఒక వ్యక్తిగా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి దేవుని పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ఈ దేశం మీదకి దిగువచ్చినట్లుగా ఆ బ్లేజ్ అనేటువంటిది, ఆ యొక్క మంట మండునట్లుగా మనం కూడా ఒక వ్యక్తిగా వాడబడదామా? తండ్రి, ఈ బిడ్డల యొక్క నిర్ణయం ప్రకారంగా వీరిని నేను ఆశీర్వదిస్తున్నా. ఈవెన్ ఇప్పుడు ఈ సమయంలో కూడా నీ అగ్ని అభిషేకం వీరి మీద నేను విడుదల చేస్తున్నా. అలనాడు ఏలియా ప్రార్థించగా అక్కడికి అగ్ని దిగివచ్చి ఆ దహన బలి పశువును దహించినట్లుగా ఈ నా మాటలు వింటున్న వీరి కుటుంబంలో ఎట్టి ప్రార్థన ఆత్మ నీవు ఇచ్చినందుకు నీకు వందనాలు, ప్రార్థన అభిషేకం నీవు ఇచ్చినందుకు నీకు వందనాలు, నీ ఆత్మ అభిషేకాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. తత్ఫలితంగా నాయన అక్కడున్న వాళ్ళందరూ యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసినట్లు నిజమైన దేవుడు అయిన నిన్ను వారు తెలుసుకొని నాన్న నీ యొక్క రక్షణ వారు కలిగినటువంటి వారండి. నీ రాకడ జరిగినప్పుడు నా భారతదేశమంతా రక్షింపబడినట్లు, నా భారతదేశమంతా మోక్షానికి వచ్చినట్లుగా, నా భారతదేశ ప్రజలందరూ కూడా నీ రక్షణ భాగ్యాన్ని సంపాదించుకున్నట్లుగా నీ అగ్ని అభిషేకం వీరి మీద నేను విడుదల చేస్తున్నా. యూజ్ దెమ్ లార్డ్ ఫర్ యువర్ గ్లోరీ యాజ్ ఎలైజాస్ ఆఫ్ ఇండియా. భారతదేశపు ఏలియాలుగా వీరిని కూడా మీరు వాడుకున్నందుకు నీకు వందనాలు, నన్ను నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు, మమ్మల్ని అందరినీ ఒక ఏలియాలుగా నిలబెట్టినందుకు నీ కోటి కోటి స్తుతులు చెల్లించుకుంటూ నా దేశ ప్రజల రక్షణ నేను ప్రార్థన చేస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన, ఆశీర్వాదం, అభిషేకం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబానికి, ఈ ఇంట్లో ఉన్న చిన్న బిడ్డలకు సైతము తోడయండి, మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ గురించిన వాగ్దానం ఏంటంటే మీ పనివారి మీద కూడా ఆయన దిగివచ్చినాడు. ఇంట్లో ఎవరైతే ఒకవేళ పనివారండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో మీ మీద దేవుని అగ్ని అభిషేకం దిగివచ్చినది, పరిశుద్ధాత్మ అభిషేకం మీ మీదకి దిగివచ్చినది. మీరు మండుచు అనేక మందిని మండింప చేసేవారుగా మీరు ఈ విధంగా దేవుని కొరకు రోషము కలిగి మన భారతదేశ ప్రజల రక్షణ కొరకు పాటుపడేటువంటి వారముగా ఉండాలని కోరుతూ నేను మిమ్మల్ని దీవిస్తున్నా. మీరు పొందుకున్న అనుభవాలు ఒకవేళ నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే ఉత్తరం ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ మీరు నాకు తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఒకవేళ అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8888552766.
662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvarta@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరొక స్థలానికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళేటంత వరకు ఈ కర్మెల్ పర్వతం దగ్గర రోషము మీకు కలిగించినటువంటి ఒక పరిశుద్ధాత్మ దేవునికి మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.